ఓకే అండి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ ఒంగోలు చూస్తే మాత్రం చాలా పటిష్టంగా ఉంటుందని అంటున్నారు. సో, కొంతమంది మాత్రం టీడీపీకి, కూటమికి అంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే సార్. ఏం పేరండి మీ పేరు? గోపిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి నా సార్ పేరు. చెప్పండి సార్. ఎస్పెషల్లీ ఒంగోలు విషయానికి వస్తే మాత్రం ఎలా ఉందండి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో? ఒంగోలు ఖచ్చితంగా రేపు దామచర్ల జనార్దన్ రావు గారు గెలవబోతున్నారు. చాలా బాగుంది. కూటమి ఈసారి కూటమికి ఇక్కడ చాలా బాగుంటుంది. గత 25 సంవత్సరాలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదండి. 2014-19 మధ్యలో జనార్దన్ గారు చేసిన అభివృద్ధే ఒంగోలు చాలా డెవలప్ అయింది. ఈసారి మళ్ళీ జనార్దన్ రావు గారు గెలుస్తారు. పక్కా బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు. ఖచ్చితంగా ఒంగోలుని ఒక స్టేట్లోనే అత్యున్నత స్థాయికి ఒంగోలుని తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు? మాది కూటమి. కూటమికే? తప్పకుండా కూటమి కలవాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు మళ్ళీ రావాలని. ఎలాంటి పోటీ ఉండిపోతుంది ఈ రాష్ట్రంలో కానివ్వండి, మన ఒంగోలు జిల్లా? అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే అసలు పోటీ కదా జనార్దన్కి. అంటే అసలు జనార్దన్ గెలిచిన లెక్కే, కానీ ఓట్ల కోసం జనం చూస్తున్నారు అంతే. గెలుపు అనేది అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకని జగన్ కొన్ని పథకాలు కూడా ఇస్తున్నాడు కదా? పథకాలంటే ఈ మామూలు నడిపించే మాయాలు జనానికి ఏం చెందల, వైసీపీ వాళ్ళకే చెందినవి. అది అంటే ఆ పార్టీలకు అతీతం కాదు, కులాలకు చెప్తున్న వ్యక్తి. సో ఇలాగ కూడా ఉంటున్నారా? అంతే. కానీ ఏంటంటే ఒకటి అభివృద్ధి అనేది అసలు ఆడదా ఎందుకు ఒక బ్రిడ్జి ఉంది ఈడ, ఆ బ్రిడ్జిని మీరు పరిశీలించండి. ఈడ అసలు ఏమైనా కట్టలేదు. ఇది తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఒక దామచర్ల జనార్దనే కట్టించాడు పోతురాజు కాలం బ్రిడ్జి. మీరు వెళ్ళి చూసుకున్నా కూడా మీకు ఆదర్శంగా కాకపోయింది, భయంకరంగా కాకపోయింది. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రకటిస్తున్నారు సార్. జనం అప్పుడే ప్రకటిస్తారు. దాని గురించి అసలు ఆలోచన అవసరం లేదు. దాని గురించి చెప్పుకోవాలంత అసలు లేదు, ఛాన్స్ లేదు. అంటే ఒంగోలు ప్రజలైతే మాత్రం చాలా పటిష్టంగా కొన్ని పార్టీల కోసం ఖచ్చితంగా వాళ్ళ పార్టీ కోసం అయితే, జనార్దన్ కోసం అయితే ఎస్పెషల్లీ చెప్తున్నారు. సో మరికొంతమందిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఒంగోలు పరిస్థితి ఎలా ఉండబోతుంది రాబోయే స్థానిక ఎన్నికల్లో? ఒంగోలు పరిస్థితి దామచర్ల గారు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళు చేతగాక దాని తర్వాత ఏదో నిందలేస్తూ ఉన్నారు. అభివృద్ధి నుంచి 2014-19 దాకా ఏం చేసామనేది జనార్దన్ గారు చెబుతా ఉన్నారు. వాళ్ళు దాదాపు 19 నుంచి వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేగా. ఒక్క 5 సంవత్సరాలు మాత్రమే జనార్దన్ వచ్చారు. ఈ 5 సంవత్సరాలు జనార్దన్ చెప్పుకుంటున్నారు. కానీ 19 నుంచి 24 వరకు ఏం చేశారనేది వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏదైనా కానీ పోతురాజుగాలు కానివ్వండి, కొప్పోలు కానివ్వండి, ఏదైనా కానీ సిమెంట్ రోడ్లు కానీ ఏదైనా కానీ జనార్దన్ గారు చెప్పుకోగలుగుతున్నారు. వాళ్ళు ఏం చెప్పుకోలేకపోతున్నారు. ఏదో హడావుడి చేసి మన 25,000 ఇళ్ళ పట్టాలని చెప్పేసి వాళ్ళకి ఏదో మాయ చేయాలని చూస్తూ ఉన్నారు. ఏమీ లేదు. రిక్రూట్మెంట్ అని చెప్పేసి 100 కోట్లు శాంక్షన్ చేసుకొని కనీసం ఒక్క 50 గజాలు కూడా జరగకుండా పోతురాజు కాలువ ఈ రోజు ఏం చూపిస్తారు. మీరేం చూడండి, పోయి ఒక 50 గజాలు కూడా పోతురాజు కాలువ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. అది చూపివ్వండి ముందు. వాళ్ళు ఛాలెంజ్ ఉంటే, ఎవరన్నా ఛాలెంజ్ చేసేవాళ్ళు అయితే వైసీపీ వాళ్ళు ఆడికి పోయి మేము ఈ అభివృద్ధి చేసాము, ఈ కాలం ఇంత దూరం కట్టాము అని ఒక్కళ్ళన్నా చూపివ్వనండి, మేము దానికి ఇది చేస్తాము. గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు అని అనిపిస్తున్నారు ఎస్పెషల్లీ ఒంగోలు జిల్లాలో. మీరేమంటారు? ఒంగోలు జిల్లాలో మన దామచర్ల జనార్దన్ గారి గెలుపు అయితే ఖాయమైపోయిందండి. 30 నుంచి 40 వేల మెజార్టీ అయితే వస్తుంది. నా పేరు బక్షు అండి, మేము మైనార్టీ. అయితే ఈ మధ్యకాలంలో మైనార్టీ గురించి చాలా చేస్తున్నారు. కానీ ఇవన్నీ అపోహలు అని చెప్పి మైనార్టీ వాళ్ళు మొత్తం మామూలుగా ఇదొస్తున్నారు. అందరికీ మనం చెప్తున్నాం, మైనార్టీకి చేసింది మన జనార్దన్ గారు అని చెప్పి చెప్తా ఉన్నాం. మైనార్టీ పరంగా అయితే జనార్దన్ గారు ఒంగోలులో చాలా చేశారు. ఒక షాదీఖానా కానీ, ఇంకోటి ఖబరస్థాన్ కానీ, ఇంకోటి వచ్చి మన ఈద్గా కానీ, మళ్ళీ ఎక్స్పెషల్లీ ఏంటంటే మనం చనిపోయి మనకు ఇక్కడ అయితే మైనార్టీ అంతవరకు ఉంది. ఒక శ్మశాన వాటికైతే రైల్వే స్టేషన్ కాడ ఉంది. టోటల్ వైడ్ ప్రకాశం ఒంగోలులో అంతవరకు ఎక్కడ చూసినా కూడా మైనార్టీ అనేది చాలా వరకు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దాకా వాస్తవులు ఉన్నారు. వాళ్ళ కోసం ఎక్స్పెల్లీ ఎవరైనా చచ్చిపోతే 2012లో జనార్దన్ గారు వచ్చినప్పుడే ఎమ్మటనే ఒక బండి ఇచ్చారు. అక్కడి నుంచి మోసుకోలేకపోతున్నారు. మైనార్టీ బాగా ఇబ్బంది పడుతుంది. సామాన్యుడికి కూడా అది అత్యవసరం. అది సో అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ కావచ్చు, ఎవరికైనా కూడా అది అవసరం. సో జనార్దన్ గారు ఆ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఇంకా దగ్గర అయ్యారంట. ఖచ్చితంగా అండి. ఆ ఒక్క పని చాలు మైనార్టీకి. ఏంటంటే ఇప్పుడు దాకా మనకి 12 నుంచి మనకి 24 దాకా కూడా 19లో చేసిన అభివృద్ధి పనులు కానీ జనార్దన్ గారు ఒంగోలుకి కాలువలుగా, పోతురాజు కాలువ కానీ అవి కట్టడం కానీ, ప్లస్ కొత్తపట్నం బ్రిడ్జిలు కానీ, తర్వాత
కొంజేడు పోయే దారిలో రోడ్డు కానీ అన్ని చాలా చేశారు అభివృద్ధి. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఉన్నప్పటి నుంచి చేయలేని అభివృద్ధి 5 సంవత్సరాలు చేసి మన జనార్దన్ గారు చూపించారు. మైనార్టీ అయితే ఇంకా చూపించారు. వాళ్ళైతే మైనార్టీ గురించి అసలు పట్టించుకోలేదు. జనార్దన్ అన్న అయితే మైనార్టీ గురించి చాలా చేస్తున్నారు. చాలా కూడా బాగా ఇప్పుడు ఈసారి 2024లో అత్యంత మెజార్టీతో గెలిచి మైనార్టీ ఓట్లు మామూలుగా 19,000 దాకా ఉన్నాయి. నాకు తెలిసి 15,000 ఓట్లు మైనార్టీ వాళ్ళు వేస్తారు జనార్దన్ గారికి, బ్రహ్మరథం పడతారు మైనార్టీ. ఈసారి జనార్దన్ గెలుపు మనం అందరం చూస్తాము. జై జనార్దన్. సో ఇక్కడ మరొక స్థానికులు ఉన్నారు. సో అన్నట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ప్రభావితం చూపించబోతుంది ఈ టీడీపీ ఆర్ వైసీపీ అనేది మాత్రం అలాంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. సార్ నా పేరు మోహన్, స్థానికుడిని, 4వ డివిజను, ఒంగోలు. అభివృద్ధి అంటే జనార్దన్, జనార్దన్ అంటే అభివృద్ధి అండి. ఒకటే మాట, భలే కొటేషన్. దానికి తిరగలేదు. ఎందుకంటే నాకు తెలిసిన తర్వాత పార్టీ రాజకీయాల్లోకి నా వయసు 55, 56కి వచ్చాం. 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. 88 నుండి నేను ఓటింగ్లో ఉన్నాను. 88, 89లో అప్పటి నుండి ఓటింగ్లో ఉన్నాము. అంతా అభివృద్ధి అనేది ఒక తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు రాష్ట్రంలో కూడా కీలకంగా రాబోతుంది. సో ఎలా ఉండబోతుంది ప్రభావితం? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. వాళ్ళు ఎన్ఆర్సీ ఇటువంటి ఏదో బూజింగ్ చెప్పి మాయమాటలు చెప్పి కేవలం మైనార్టీలని ఒక వర్గంగా డివైడ్ చేయడానికి ఎన్ని పథకము కుట్ర పన్నుతున్నారు. అది మాత్రం ఎవరు దాదాపు మైనార్టీలు కూడా ఎక్కువ మంది దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు మోడీతో పాటు కలిసి గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా మైనార్టీలకి ఎంత సంక్షేమాలు చేసింది, ఎంత అభివృద్ధి చేసింది ఒక తెలుగుదేశం గవర్నమెంటే. సార్ చెప్పండి సార్, మీకు ఎక్కువ రాజకీయ అనుభవం ఉంది కనుక నేను ఒక ప్రశ్న వేయబోతున్నాను. సో ఇప్పుడు జగన్ పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు చేస్తున్నాడు, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లేవని చెప్తున్నప్పటికీ కూడా సో అదే వ్యాఖ్యానించారు టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, సో ఇతర పార్టీలు కూడా. సో ఇప్పుడు అలాంటివే మేము ఇంకా పథకాలు ఎక్కువ ఇస్తామంటారు, దానికి మీరు ఎలా స్పందిస్తారు? పథకాలు ఇచ్చేది అనేది కన్నా ఒక డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొస్తే అప్పుడు స్టేట్ బాగుపడింది. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది అంటారు. బాబు గ్యారంటీ, జాబ్ వస్తే జాబ్ గ్యారంటీ, దాంట్లో డౌటే లేదు. ఎందువల్ల అంటే అతను విజన్ కలిగిన నాయకుడు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి వనరులు లేవు, ఎలాంటి పరిశ్రమలు లేవు. సో పరిశ్రమ తీసుకొస్తారంటారు? ఖచ్చితంగా తీసుకొస్తారండి. కియా మోటార్ తీసుకొచ్చారు కదా, అదే మాట ప్రజలకు చెప్పండి. కియా మోటార్ తీసుకొచ్చారు కదా, కియా మోటార్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అతను కడప స్టీల్ ప్లాంట్ బ్రహ్మిని పెడతానన్నారు. ఇప్పుడు దాకా ఎందుకు చేయలేకపోయారు? ఒకటేనండి, బాబు విజన్ కలిగిన నాయకుడు 100%. అతను దూరదృష్టి ఎక్కువ. 2049లో విపరీతమైన డెవలప్మెంట్ అయిద్దని అతను ముందే ఆలోచించే అనుభవం కలిగిన నాయకుడు. సో చివరిగా చెప్పండి, ఒంగోలులో ఎంత మెజారిటీతో టీడీపీ ప్రభుత్వం గెలవబోతుంది? గత మెజారిటీ కన్నా ఎక్కువగానే గెలుస్తారండి జనాలు. అది ఎంత ఉండొచ్చు? అంటే 20,000 పైన ఉంటుందండి. 20,000 పైన చీలుకుంటుంది. అంటే అతను 22,000 చిల్లరతో పోయినసారి గెలిచారు. దానికన్నా మెజారిటీతో గెలుస్తారు, క్రాస్ చేస్తారు, నో డౌట్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ మరొక స్థానికులు ఉన్నారు, వారిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఒంగోలు, ఎస్పెషల్లీ ఒంగోలులో ఎలా టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రభావితం ఎలా ఉందో తనగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. సార్ ఇప్పుడు గతంలో 2014లో దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు దాదాపు 2,600 కోట్లతోటి ఒంగోలు పట్టణాన్ని కానీ, చుట్టుపక్కల కానీ, లేదా కొత్తపట్నం మండలం కానీ మొత్తం కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అది ఎవరు వచ్చినా అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ప్రతి సామాన్యుడికి తెలుసు అనమాట. అక్కడ నల్లవాగు మీద కిస్ కాలేజ్ దగ్గర బ్రిడ్జి కానీ, కొత్తపట్నం దగ్గర బ్రిడ్జి కానీ, అట్లాగే ఇక్కడ నెహ్రూ కాలనీ దగ్గర పోతరాజు కాలం మీద బ్రిడ్జి కానీ, లేకపోతే సెంట్రల్ లైటింగ్ కానీ, అన్ని రోడ్లు అన్ని డివిజన్స్లో అధునీకరణ చేయటం కానీ, లేకపోతే అమృత పథకం కింద మనకి సప్లైన్ వాటర్ లైన్ తీసుకురావటం కానీ, అది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి ఇంకొక చిన్న అమౌంట్ ఒక 60-70 కోట్లు ఆగిపోతే దాన్ని కూడా ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో చేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు.